డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే 19వ తారీఖు నుంచి వస్తే స్టార్ట్ అవుతుందమ్మా. మరి 19 తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి అలర్ట్గా ఉండండి. ఇక నుంచి వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ నెల 19 స్టార్ట్ అవుతుంది. ఇదే రోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కథనం మెయిన్ 10,000 లోపు ర్యాంక్ ఉంటే టాప్ కాలేజీలో ఈసారి సీటు వచ్చే అవకాశం ఉంది. చాలామంది కూడా మరి జేఈకి జోసా కౌన్సిలింగ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి అదేవిధంగా జూలై 25 నుంచి 1 వరకు వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకోవచ్చు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ముందు రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషను. మార్క్ షీట్ల కేటాయింపు జూలై 4 ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి 5 నుంచి 7 వరకు గడువు ఇస్తారు. జూలై 10 తొలి సీట్ల కేటాయింపు ఉంటుంది. సాంకేతిక విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దాదాపు 159 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొంటారు. 159 కదమ్మా, నాకు తెలిసి 176 కాలేజీలు 176 కాలేజీలు తెలంగాణ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయి. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మనకి 116,000 సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో మరి కన్వీనర్ కోటా కింద 30% మేనేజ్మెంట్ చేస్తే కన్వీనర్ కోటా కింద ఆల్మోస్ట్ ఆల్ ఒక 80,000 సీట్లు అయితే ఉండుంటాయి. మరి మిగిలిన సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ ఇప్పటికీ అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ నుంచి సీట్ల వివరాల కౌన్సిల్ వెబ్సైట్లో క్రోడే. మరి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చమ్మా. నచ్చిన బ్రాంచి, అసలు విద్యార్థుల కాలేజీలపై విద్యార్థులు ముందుగా ఒక అవగాహన రావాలి. ఏ కాలేజీ మంచిది, ఎక్కడ బ్రాంచ్ ఉంటుంది అని మీరు ఒక అవగాహన రావాలంట. వెబ్సైట్లో వచ్చిన ర్యాంక్ కాదని కొంత కసరత్తు చేయాలి. అది కొంత కసరత్తు చేస్తే వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీట్లు వస్తుందో అంచనాకు రావాలి. గత ఏడాది కట్ ఆఫ్ను విద్యార్థులు ప్రామాణికంగా తీసుకుంటే కొంత ప్రయోజనంగా ఉంటుంది. ఎప్పుడు మనం ఓల్డ్ కట్ ఆఫ్లు తీసుకోవాలా. కొంతవరకు మీకు వర్క్ తగ్గుతుంది, లోడ్ తగ్గుతుంది అనమాట. సీటు లభ్యత ఉన్నత కాలేజీ జాబితాలో నచ్చిన కాలేజీలు మొదటి ఆప్షన్గా పిచ్చుకోవాలి. మీరు టాప్ కాలేజీ మొదటి ఆప్షను. అదేవిధంగా బ్రాంచ్ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. బ్రాంచ్ ముఖ్యం అనుకుంటే కాలేజీ ప్రాధాన్యతపై కొంత చూసి చూడనట్టు ఉండొచ్చు. కాలేజీ ముఖ్యమే అనుకుంటే బ్రాంచ్ ఏదైనా, సపోజ్ నాకు ఉస్మానియా జేఎన్టీయూ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు సార్ అంటారు, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. టాప్ కాలేజీలో కొంచెం సర్క్యూట్ బ్రాంచెస్ ఈసీఈ కానీ, త్రిబుల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక మెకానికల్, సివిల్ అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్. దీనిపై అంచనా లేకుండా ఆప్షన్లు ఇస్తే నష్టము జరుగుతుంది. ఉదాహరణకు 50,000 ర్యాంక్ వచ్చింది అనుకో, ఈ ర్యాంకుల్లో టాప్ కాలేజీల్లోనే మీకు సీటు కావాలని, సపోజ్ 50,000 వచ్చింది, టాప్ కాలేజీలోనే సీటు కావాలని ఆప్షన్ ఇస్తే కటా ప్రకారం రాదు. టాప్ కాలేజీలో నాకు సిఎస్సి, ఈసీ రావాలి, ఉస్మానియా, జేఎన్టీయూ, సిబిఐటి, విఎన్ఆర్లు అంటే రాదు. విద్యార్థి ర్యాంకుకు తగ్గ కాలేజీల బ్రాంచీలు తొలి కౌన్సిలింగ్లో 70,000 వరకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు అమ్మా. ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మీరు సొంతగా డబ్బులు కట్టాలనే రూల్ ఏం లేదు. మీరు సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇస్తే మీకే మంచిది. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా టాప్ కాలేజీల్లో 10,000 ఈసారి విద్యార్థుల చూపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీద కనిపిస్తుంది. గత ఏడాది 68% విద్యార్థులు సిఎస్సి అనుబంధ ఎమర్జింగ్ కోర్సులు చేరారు. ఈసారి ఈసీఈ, సిఎస్సి కోర్ గ్రూపులు విద్యార్థుల చేరికలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఏఎంఎల్లో మరి ఎలా చేరతారో తెలియదు. ఏఎంఎల్ అనేది పెద్ద భూతంలాగా ఉంది కాబట్టి దానిలో జాబ్స్ అని పోతున్నాయి కాబట్టి ఎలా చేరతారనేది $1 million క్వశ్చన్. మరి ప్రధాన కాలేజీలు గరిష్టంగా 10,000 ర్యాంక్ వరకు సీటు వచ్చే వీలుందని అంచనాలు చెబుతున్నాయి. ఉస్మానియా, జేఎన్టీయూ వంటి క్యాంపస్ల్లో సిఎస్సితో పాటు అన్ని గ్రూపులకు పోటీ తీవ్రంగానే ఉంటుంది. అన్ని గ్రూపులకు మరి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ, క్యాంపస్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీలకి పోటీలు తీవ్రంగా ఉంటుంది. సిఎస్సిలో 2,000 లోపు, ఈసీలో 5,000 లోపు మాత్రమే సీటు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జేఎన్టీహెచ్ పరిధిలోని ఇతర జిల్లాల్లో ఉన్న కాలేజీలో పెద్ద పోటీగా కనిపించాలి. ఇప్పుడు జేఎన్టీయూ, సుల్తాన్పూర్, జగిత్యాల అంటే కొంచెం ఓకే, ఇంకా కాలేజీలు ఉండి వాటిల్లో పెద్దగా పోటీ లేదు. 90,000 ర్యాంకు వరకు సీటు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా యూనివర్సిటీ కాలేజీల్లో డిమాండ్ తగ్గింది. మరి ఎక్కువగా స్టూడెంట్స్ కొంతమంది హైదరాబాద్లోనే కావాలంటున్నారు. చేరితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉస్మానియా కానీ జేఎన్టీయూలో చేరుతారు. మరి బయట తెలంగాణ వివిధ జిల్లాల్లో బయట కొంత డిమాండ్ తక్కువగానే ఉంది.
కానీ అక్కడ కొంతమంది చేరితే మంచిది. ఈ విధంగా ఆప్షన్లు టాప్ కాలేజీల్లో కసరత్తుకెళ్ళి ఆప్షన్లు ఇచ్చడం మేధాబోధన చేసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకొని. సీట్ అలాట్మెంట్ లెటరు. గత ఏడాది కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా అండి స్టూడెంట్కి. మరి ఉస్మాన్ యూనివర్సిటీ సిఎస్సి గత సంవత్సరం 1221 నుంచి 1221, మరి బాలికలు అబ్బాయిలు 1600, ఈసీఈ 3000, బాలికలు 3600, జేఎన్టీయు 625కి వెళ్ళింది, 692. వీళ్ళందరూ ఏంటంటే ముందు అందరూ టాపర్స్ అందరూ దీనికి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. మనకి జేఈకి వెళ్ళిపోతారు. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈసీఈ 1908, 2000, సిఎస్సి 1200, ఇట్లా బ్రాంచెస్. సిబిఐటి 1201, 1509, ఈ విధంగా. సిసిఈ 3400, 7000, 4200. వాసవి సిఎస్సి 1535, అమ్మాయిలు 1800, ఈసీఈ 4500, 3000 దాకా ఈ విధంగా వచ్చింది. ఇక కేటగిరీ ప్రకారం ఇప్పుడు నారాయణమ్మ తీసుకున్నారనుకున్న ఓన్లీ అమ్మాయిలు ఇక్కడ 4109, 8342. సివిఆర్ సివిఆర్ కాలేజ్ మంచిది, ఇది కూడా ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, టాప్ కాలేజీ. సిఎస్సి 5000, అబ్బాయిలు, అమ్మాయిలు 5700, మరి ఈసీఈ 7600, 9000. ఈసారి కోర్ బ్రాంచ్ల్లోని చేరే అవకాశం ఉంది. కోర్ ఏంది? సిఎస్సి, ఈసీఈ బ్రాంచ్లే చేరే అవకాశం ఉంది. గోకరాజు సిఎస్సి 2878, 3348 అమ్మాయిలు, మరి ఈసీఈ అబ్బాయిలు 4800, అమ్మాయిలు 8900. ఈ విధంగా మరి కాకతీయ ఈసీఈ 13000, అబ్బాయిలు, అమ్మాయిలు 13493. కాకతీయ ఈసీ 22900, 22276. 2 సేమ్. విఎన్ఆర్ ఈసీ 1215, సిఎస్సి ఇద్దరు సేమ్ ఉన్నారు. ఈసీఈ 4530, అబ్బాయిలు, అమ్మాయిలు 5237. శ్రీనిధి మనకి గట్ కేసర్ ఈ రీజియన్లో ఉంటుంది. సిఎస్సి 9844, మరి 10230. ఈసీఈ 14777, 2 సేమ్. ఇది అమ్మాయిలకి, అబ్బాయిలకి. ఈ విధంగా స్టూడెంట్స్ మరి ఉంది. త్వరలో మరి మీరు వెళ్ళండి, కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరు దీనిలో మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే, ఎంత చక్కగా పెట్టుకుంటే అంత మంచిది. మీరు వెబ్ ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకోవాలో కూడా మన ఫుల్గా గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. మరి మన పిల్లలకి అందరికి తోడుగా ఉంటాం జరుగుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మరి మెసేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు కౌన్సిలింగ్ వరకు మనం 2000 రూపీస్ అయితే మనం సర్వీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, వాట్సాప్ నెంబర్. ఇది మన ఫోన్పే నెంబర్, గుర్తుపెట్టుకుని 2000. మంచి కాలేజీలు చూద్దాం. మరి ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో మంచి కాలేజీలు, టాప్ కాలేజీలు చూద్దాం. మీ యొక్క టేస్ట్కి అనుగుణంగా. ఎందుకంటే మేము ఇచ్చింది మీరు తీసుకోవటం కాదు, మీరు కూడా దానికి అదనంగా ఉండాలి. చిన్న డౌట్ మరి కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ డౌట్ విషయంలో మరి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మరి సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఎవరైనా మరి రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్కి, మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే తెలంగాణ వెబ్ ఆప్షన్స్లో సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర మొత్తము కట్ ఆఫ్ డేటా అయితే రెడీగా ఉంది. తెలంగాణకు సంబంధించిన 176 ఇంజనీరింగ్ కాలేజీలు, 176 ఇంజనీరింగ్ దాదాపు 1,16,000 సీట్లు. అంటే మనకి కన్వీనర్ కోటాలో దాదాపు 80,000 సీట్లు ఉన్నాయమ్మా. 80,000 సీట్లకు సంబంధించిన డేటా మొత్తం మన దగ్గర ఉంది. ఏదో మరి మీకు మెంటర్షిప్ ఇవ్వటం అంటే ఊరికే అక్కడ ఇక్కడ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పడం కాదు, కానీ రిటర్న్గా మీకు పీడిఎఫ్ ఫైల్స్లో రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాప్ కాలేజీలు ఉన్నాయనుకో, టాప్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ జేఎన్టీయూ కానీ, విఎన్ఆర్, విజ్ఞాన, ఓఎన్, మీరు ఎక్కడ చేరాలి, ఏ బ్రాంచ్ చేరాలి, మొత్తం డేటా అయితే రెడీ మీదగా ఉంది. గోకరాజు, రంగరాజు, మహాత్మా, ఇవన్నీ కాలేజీలు, టాప్ కాలేజీలు. హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 116 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రింగ్ రోడ్ చుట్టూ. ఆ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న కాలేజీల లిస్టు కానీ, మరి హైదరాబాద్ లోపల కాలేజీలు, బయట కాలేజీల్లో కూడా ఎవరైనా మరి జిల్లాల్లో వాళ్ళు ఉంటే మాకు ఇక్కడే కావాలి సార్, ఇట్లా సుల్తాన్పూర్ మంచి కాలేజీలు ఉంటే మరి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని వాడుకోండి. చిన్న మిస్టేకులు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సార్ ఎన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి, మరి 10, 50 పెట్టుకోవాలా, 100 పెట్టుకోవాలా, అది కూడా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది. మరి కేటగిరీ వైజ్గా, మరి క్యాస్ట్ వైజ్గా కూడా ఉందాం. మనం అంతా ఓసీ పిల్లలు కానీ, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీటీ, బీసీఈ,
ఇక్కడ బీసీడీ SC1 లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఎస్సీలని 3 వర్గాలుగా విభజించారు. SC1 SC2 SC3. అదేవిధంగా ST EWS మొత్తంకు సంబంధించిన డేటా అయితే రెడీమేడ్గా ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి, మెంటర్షిప్ తీసుకుంటే మీకు గైడెన్స్ ఇవ్వటం అయితే కూడా జరుగుతుంది. మెంటర్షిప్ మరి వెబ్ ఆప్షన్స్ ప్లస్ గైడెన్స్. ఆల్ ది బెస్ట్ అండి. మరి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చూసుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.